శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటలు చదువుకుందాం. ఆది కాండం 6వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆది కాండం 6వ అధ్యాయము 9వ వచనము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరు ఎలా ఉన్నారు? వెనుకంజ వేసినటువంటి వారుగా కనబడుతూ ఉంటున్నారా? మీ ప్రార్థన జీవితంలో వెనకడుగు వేసినట్లుగా నీ జీవితం ఉందా? దినదినము దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. అదే ఇందాక మనం చదువుకున్న వాక్య భాగం. నోవాహు దేవునితో నడుచుచూ దినదినము సహవాసం చేస్తున్నట్లుగా కనబడుతోంది. ప్రియులారా, దేవుని చేత నిందారహితుడు అనిపించుకున్నాడు కూడా. మనము దేవునితో రోజు నడుస్తూ సహవాసం చేసినప్పుడు నీతిమంతులుగా మార్చబడతాం. మనము ఏ దినములో అయినా సరే దేవుని యొక్క సహవాస విషయంలో వెనకడుగు వేసినట్లయితే భక్తిహీనులుగా తయారవుతాం. ప్రియులారా, ఇందుని బట్టి మనము నీతిమంతులమా భక్తిహీనులమా మీకే వదిలేస్తున్నాను. మరొక విషయాన్ని కూడా చూపిస్తానండి. సామెతల గ్రంథము 10:28లో నిన్న ధ్యానించాం కదా. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఈ వాక్యాన్ని బట్టి మనము ఎవరము? భక్తిహీనులమా నీతిమంతులమా? భక్తిహీనులు అంటే దేవుని యొక్క సహవాసంతో వెనుకడుగు వేసినటువంటి వారు అని అర్థం. నీతిమంతులు అంటే దేవునితో కలిసి నడుస్తున్నటువంటి వారు అని చెప్పుకోవాలి. అయితే దేవునితో ఎలా నడుస్తాం? దేవునిని ఎలా ప్రేమిస్తాం? నా ప్రియమైనటువంటి వారులారా, ఇందుని బట్టి మరికొన్ని మాటలు మీతో చెప్పాలనిపిస్తోంది. ఇర్మీయా గ్రంథం 29:13లో మీరు నన్ను కనుగొందురు అని వ్రాసి ఉంది. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో కూడా 11వ అధ్యాయం 12వ వచనంలో మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలయును, నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినవలయును అని చెప్పి కూడా రాయబడింది. ప్రియులారా, ఈ వాక్యాలను బట్టి దేవుని ఎలా సేవిస్తాం? పూర్ణ హృదయముతో దేవుని సేవించాలి. మన జీవితంలో పూర్ణ హృదయముతో దేవుని సేవించాలి. అవును, దినదినము యొక్క దినచర్య కొనసాగుతూ ఉండాలి. దినదినము దేవునితో నడిచే అనుభవం కలిగిన వారమై ఉండాలి. అయితే వెనుకంజ వేయటం అంటే ఏంటో తెలుసా? పూర్ణ ఆత్మతో ఆయనను అనుసరించకపోవటమే. ఇందుని బట్టి భక్తిహీనులు పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించలేరు, ఆయనతో కూడా నడవలేరు అన్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి బిజీగా ఉన్నా, నువ్వు ఏ స్థానంలో ఉన్నా దేవుణ్ణి మాత్రం వదలొద్దు, ఆయనతో నడవడం మర్చిపోవద్దు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆనాడు ప్రభా నోవాహు యొక్క జీవితంలో ఎంతోమంది మీకు ఇష్టం లేని వారు వారి జీవితాన్ని ప్రక్క నడుచుకున్నా కూడా నోవాహు మాత్రం నిందారహితుడనై మీరిచ్చిన ఆజ్ఞలో నమ్మకంగా నడిచినట్లుగా మేము చూస్తుంటున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మిమ్మల్ని వెంబడించే గొప్ప తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబట అడిగి విడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.